ఈ రోజుల్లో మనిషి విలువని క్యారెక్టర్‌తో కాదు, వ్యాలెట్‌తో మెజర్ చేస్తూ ఉన్నారు. మాటకి వెయిట్ ఉంటుంది, గౌరవం వస్తుంది, డెసిషన్‌కి విలువ ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర. అదే డబ్బు లేకపోతే ఇగ్నోర్ చేస్తారు, మాటని మధ్యలోనే కట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ ఇద్దాంలే అని మర్చిపోతూ ఉండొచ్చండి. అందుకని ఫస్ట్ అయితే లైక్ ఇచ్చి వీడియోలోకి అయితే ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను. సో, ఇంకా ఈ రోజు వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా! పిల్లలు ఐస్ క్రీమ్ అని చెప్పేసి అంటున్నారని. మొన్నైతే ఐస్ క్రీమ్ అయితే చేశాను. ఈరోజైతే ఐస్ అయితే చేస్తున్నాను. మనకి చిన్నప్పుడు దొరికేది కదా! పాలైస్ అని చెప్పేసి అదే చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లోకి పాలైతే పోసాను. ఆ పాలు ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి కొంచెం మీగడున్న పాలుంటాయి గదా! వాటన్నిటిని కలెక్ట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను మీషోలోనే ఈ మిల్క్ పౌడర్‌నైతే ఆర్డర్ చేశాను. ఇది అరౌండ్ 400 గ్రామ్స్ ఉంది. నాకు 279 రూపీస్ అలా అయితే పడింది. ఇంకా అదైతే ఈరోజు డెలివరీ వచ్చింది. అంటే సండే ఈవినింగ్‌కి అలా అయితే డెలివరీ వచ్చింది. ఇంకా పిల్లలు గూడా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా వాటన్నిటిని చూసిన తర్వాత పిల్లలు ఎందుకు ఆగుతారు చెప్పండి. అమ్మ ఇంకా చేస్తావా లేదా అనైతే నా ప్రాణం మీదకైతే కూర్చున్నారు. ఇంకా సరేలే అని జెప్పేసి నేను కూడా చాలా ఎక్సైటింగ్‌గానే ఉన్నాను ఈ ఐస్ క్రీమ్స్ చేయాలని జెప్పేసి. ఫస్ట్ అయితే పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా కాచుకున్నాను. అంటే పాలు ఇరిగిపోయాయా, మంచిగా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక పొంగొచ్చేసి అంతా బానే ఉంది అన్నప్పుడు ఇంకా ఇంకొంచెం పాలు వేరే గిన్నెలో అయితే ఉంచుకున్నాను. అంటే ఆ రోజుటి పాలు కొన్ని ఉంచుకొని దాంట్లో మిల్క్ పౌడరు, దానికి సరిపోను షుగర్ అయితే యాడ్ చేసుకొని రెండిటిని కూడా లంప్స్ లేకుండా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాను. నేను ఒక 10 మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసుకున్నాను. అంత ఈజీగా అయితే మిక్స్ అవ్వలేదది. ఇంక సరే అని జెప్పేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంకా అంతా కూడా మనకి బాయిల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకొక చిన్న బౌల్‌లో ఉంది ఏంటి అంటే కార్న్‌ఫ్లోర్‌ని కూడా నేను ఒక 1 ½ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అది గూడా ఒక చిన్న స్పూన్‌తోనే తీసుకున్నాను. దాన్ని కూడా ఉండలేమి లేకుండా కలిపైతే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ ఎలా వస్తది ఏంటి అనేదైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. మీకు కూడా అర్థమవుతది. తర్వాత ఇంకా ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్ అయిన వాటర్ కూడా నేను ఐస్ క్రీమ్‌లో అయితే పోసేసుకున్నాను. అయితే మన వీడియోస్‌లో, మన వ్లాగ్స్‌లో ప్రతిసారి ఏదో ఒక విషయం మీద నేను కంటెంట్‌ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను గదా! మరి మీ అందరికీ ఎలా అనిపిస్తుంది, ఏంటి అనేది కామెంట్ చేయమని నేను ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా మీరు చెయ్యట్లేదు. అది పూర్తిగా మీ ఒపీనియనే. కాకపోతే నేను చెప్పే విధానంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. మీకది ఇంకా కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా అనేది మీకు తెలుసు కాబట్టి కామెంట్ చేయమని అడుగుతున్నాను. అది పూర్తిగా మీ ఇష్టం కాబట్టి మీ కామెంట్స్ ఏమి కూడా నాకు తెలియట్లేదు. మీ మనసులో ఏమనుకుంటున్నారు నా వ్లాగ్స్ గురించి అనేది కూడా నాకు తెలియట్లేదు కాబట్టి నేను ప్రతి వీడియోకి కంటెంట్ అంటే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మంచిగా మిక్స్ అయిన తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేశాను. నాకు ఇవంతా కూడా అరౌండ్ ఒక డజను ఐస్‌లయితే వచ్చాయి ఈ క్వాంటిటీకి. నేను ఇక్కడ ఏమేం మిస్టేక్స్ చేశాను, ఇంకొంచెం ఏం చేస్తే బాగుండేదనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇది నైట్ టైంలో అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. నైట్ టైమ్స్ అనుకోండి ఇది ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే కొంచెం పిల్లలు స్కూల్‌కెళ్ళొచ్చే టైం వరకి మంచిగా ఐస్‌లాగా రెడీ అవుతది గదా! లేదనుకోండి మళ్ళీ వాళ్ళు చూసారనుకోండి ఇంకా ఎప్పుడెప్పుడు తీస్తానా అని జెప్పి వెయిట్ చేస్తా ఉంటారు. ఇంకా నైట్ టైంలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అనుకోండి, ఇంకా పిల్లలు గూడా మంచిగా నిద్రపోతారు గాబట్టి మనకి ఇబ్బందుండదు. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకైతే వేసుకొని దాన్నైతే మాత్రం నేనింకా
ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకొని ఇక్కడ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే అప్పటికే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ చేశాను గదా! దాని తాలూకా ఏమన్నా మరకలు, మచ్చలు ఉంటే పోతాయిలే అని జెప్పేసి క్లీనింగ్ అయితే చేస్తా ఉన్నాను. ఇంక ఇక్కడైతే దాని తాలూకా వచ్చిన గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే నేనిక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే బాటమ్ కొంచెం మందంగా ఉండేది తీసుకోవాల్సింది. కొంచెం పలచగా ఉండేది తీసుకునేపాటికి మనకి మిల్క్ పౌడరు, కార్న్‌ఫ్లోర్ వాటర్ ఇవన్నీ వేసుకుంటాం గదా! అవి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కాబట్టి నాకు కొంచెం అడుగంటింది. కొంచెం ఫ్లేవర్ అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు గదా! పెద్దగా అయితే కాదు కొంచెంగా. ఇంక ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈలోపు మన మిక్చర్ కూడా కొంచెం కూల్ అయితే అయ్యింది. ఒక హాఫ్ ఎన్ అవరు ఒక 45 మినిట్స్ అలాగా. ఇంకా మిక్స్ అయిన తర్వాత దీన్నైతే నేను మిక్సీ వేసేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారైతే నేను ఫస్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్‌ని కూడా మాట్లాడుకుందాము. మళ్ళీ నేను మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి టాపిక్ ఫస్ట్ స్టార్ట్ చేసేసి తర్వాత ఏం చెప్పకుండా వ్లాగ్‌ని ఎండ్ చేసింది అనుకుంటారు కదా! కొత్త వాళ్ళైనా, చూసేవాళ్ళైనా సరే. అందుకని చెప్పేసి ఆ టాపిక్ గురించి అయితే కొంచెం సేపయితే మాట్లాడుకుందాము. మన దగ్గర డబ్బులున్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతారబ్బా! కానీ అదే డబ్బు లేకపోతే మన షాడో కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయినట్టుగా ఉంటది. ఈ మాటకి మీలో ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ అయితే చేయండి. నిజంగా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషి కనీసం అడుగు తీసి అడుగు వేసే సిచ్యువేషన్ కూడా కాదు. అందుకే ఈ రోజుల్లో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించడానికి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. ఈరోజు మనం డబ్బు సంపాదించకపోతే మన పిల్లల లైఫ్ కూడా మన చేతులారా మనమే పాడు చేసిన వాళ్ళమైతే అవుతాము. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం అని కాదు కానీ, నేను మంచిగా చదివే అమ్మాయిని, అబోవ్ యావరేజ్ స్టూడెంట్‌ని. అంటే మెరిట్ అనైతే చెప్పను కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్‌ని. మంచిగా చదివేదాన్ని, మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎప్పుడూ చదువు ధ్యాస తప్ప రెండో ధ్యాస ఏది ఉండేది కాదు. కానీ నా లైఫ్‌ని డిసైడ్ చేసింది మాత్రం మనీనే. నా లైఫే కాదు ఎవ్వరి లైఫ్ అయినా డిసైడ్ చేసేది మనీనే. మనీ లేకపోతే ఈ రోజుల్లో మనుషులకే కాదు, మనిషి మనసుకు కూడా విలువ లేదు. ఎందుకు అనేది ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ విషయాన్నయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నారు. అయితే నా విషయానికొచ్చేపాటికి నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ప్యాషన్ ఏంటి అంటే, నేను చార్టర్డ్ అకౌంటెంట్ చదవాలని జెప్పేసి చాలా, చాలా అంటే చాలా ఇంట్లో ఫైట్ చేసి మరీ వెళ్ళాను. అయితే అక్కడేంటంటే నేను అబోవ్ యావరేజ్ స్టూడెంట్‌ని. నాకు ఎంపీసీ అంటే ఇంటర్ వచ్చేసి ఎంపీసీ తీసుకున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చదవాలి అంటే ఖచ్చితంగా మనకి అకౌంట్సు, ఎకనామిక్సు ఇలాంటివి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఇంటర్‌లో సీఈసీ గ్రూప్‌లో వస్తది. మనం తీసుకుంది ఎంపీసీ కాబట్టి నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ తప్ప నాకు ఇంకేవి కూడా సీపీటీ అంటే సీఏ ఎంట్రన్స్ టెస్ట్ సీపీటీ అని ఉంటది. అది తప్ప నాకు ఇంకేది కూడా యూజ్ అవ్వలేదు నాకు తీసుకున్న సబ్జెక్ట్‌కి. అయినా కూడా నేను చాలా కష్టపడ్డాను. 2015లో నాది ఇంటర్ కంప్లీట్ అయిపోతే 15లోనే నేను సీఏకైతే జాయిన్ అయ్యాను. ఆగస్ట్ టు డిసెంబర్ వరకు అయితే జాయిన్ అయ్యాను. చాలా షార్ట్ టర్ము. దాంట్లో నేను లా సబ్జెక్టు నాకు కొత్తనే, ఎకనామిక్స్ కొత్త, అకౌంట్స్ కొత్త. ఈ అన్ని సబ్జెక్టులు కూడా నాకు న్యూగా నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నా కానీ అప్పటికి చాలా కష్టపడి చదివాను. ఆహ్, ఆ 6 మంత్స్ ఆగస్ట్ టు డిసెంబర్‌కి అరౌండ్ ఒక 6 మంత్స్ వరకు ఉంది కదా! ఈ 6 మంత్స్‌కి నేను ఒక 80,000 వరకు అయితే పే చేశాను. హాస్టల్‌కి కానివ్వండి, నా కోచింగ్‌కి కానివ్వండి. నేను అంత కష్టపడ్డప్పటికీ కూడా నాకు అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు. నాకన్నా ముందు చాలామంది ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి వాళ్ళు కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. నేను అప్పటికి వెళ్ళి కూడా అరౌండ్ 98% వరకు అయితే తెచ్చుకున్నాను సీఏ ఎంట్రన్స్ టెస్ట్‌లో. దాంట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. మీలో చాలామందికి సీఏ అంటే చాలా
టఫెస్ట్ జాబ్ అని తెలుసు. కానీ నేను మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేసే వచ్చాను. అప్పటికి చాలా వరకు కూడా కష్టపడ్డాను. తర్వాత మా నాన్న వాళ్ళు కూడా చదివిద్దాం అనుకున్నాను. కానీ 6 మంత్స్‌కే 80,000 వరకు అయిపోయింది అంటే నేనొక్కదాన్నే కాదు, చెల్లుంది, తమ్ముడున్నారు. వీళ్ళందరిని కూడా చదివించుకోవాలి. ఇంట్లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కూడా అంత బాగుండేది కాదు. అప్పటికి బాలేదు. ఇంకా నన్ను చదివిస్తూ మళ్ళీ చెల్లిని, తమ్ముడిని కూడా చదివించాలంటే ఇంకా చాలా బర్డెన్ అయితే అవుతుంది అమ్మ వాళ్ళకి. అందులోనూ సీఏ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంట్లో మనం సక్సెస్ అవుతామో లేదో కూడా తెలీదు. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా అమ్మ, మా నాన్న అయితే నన్ను మధ్యలోనే ఆపించేశారు. నాకు ఇంకొక 1, 2 ఇయర్స్ నాకు టైం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నా లైఫ్ ఇంకొకలాగా ఉండేది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే డబ్బేనండి. డబ్బు లేకపోతే మనం లైఫ్‌లో ఏది చేయలేము. మనం ఏదన్నా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇంట్లో ఏదన్నా చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా మనకు డబ్బే. ఈ రోజుల్లో మనం దేంట్లో అయినా ఇండిపెండెంట్‌గా ఉండాలన్నా కూడా డబ్బే కావాలి. డబ్బుకు ఉన్న వాల్యూ ఈ రోజుల్లో నాకు తెలిసి దేనికి లేదు. డబ్బు ఉంటే సుబ్బారావు గారు అంటారు. డబ్బు లేకపోతే సుబ్బడు అంటారు. అవునా కాదా? ఈ ఈ సామెతని నా చిన్నప్పుడు ఎక్కువగా వినేదాన్ని. ప్రెజెంట్ నా లైఫ్‌లో అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రత్న అంటే, అదేం లేదు. కాకపోతే మనకు కూడా పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు తెలుస్తున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడేంటంటే గ్యాస్ అయిపోయిందా రత్న, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నావు అని అయితే అనుకుంటారేమో. గ్యాస్ అయితే ఏమి అయిపోలేదు. మేము గ్యాస్ బండ తీసుకొచ్చి కూడా 2 మంత్స్ అయితే అవుతుంది. అయితే ఇంకా ఎగ్జాక్ట్‌గా నాకు ఒక 3 మంత్స్ వచ్చేసి ఒక 1 వీక్ అలా అయితే వస్తది. ఇంకా దగ్గర పడిపోతా ఉంది కదా! గ్యాస్‌లు అవి బుక్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అనైతే సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ అయితే చేస్తా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కువగా టిఫిన్స్ వేస్తా ఉంటాను. ఏదో ఒక రెసిపీలు అవి ట్రై చేస్తా ఉంటాను కదా! ఇంకా అందుకని చెప్పేసి గ్యాస్ అయిపోతే ఇంకా మినిమమ్ పాలు, టీలు అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి ముందుగానే జాగ్రత్త పడతా ఉన్నాను. అందులోనూ నాకు కూడా కట్టెల పొయ్యి మీద వంట అంటే చాలా ఇష్టమైన పని. ఇది కొంచెం అంటే దగ్గర కూర్చొని ఆ పొగ కళ్ళల్లోకి పోతా ఉంటది. కొంచెం బూడిద పొయ్యిలో మన మొహం మీద కొంచెం బూడిదొచ్చేసి చేసే వంటలో పడతా ఉంటది. అయినా గానీ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటా ఉన్నామనుకోండి, నాకు ఇదే నచ్చుతుంది. నాకు ఇలాగే ఇష్టం నిజం చెప్పాలంటే. కాకపోతే మెయిన్ ఇక్కడ కష్టమైన పార్ట్ ఏంటి అంటే ఆ గిన్నెలుంటాయి గదా! అవి తోమడమే కొంచెం కష్టమైన పని. అందుకని నేనేం చేశానంటే ఒక సెట్ ఉంటది గదా! నార్మల్‌గా మనకు వండుకునే రాతిండి రా ఐ మీన్ తెల్ల సెట్లుంటాయి గదా! అదొకటైతే పూర్తిగా దీనికోసం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బయట ఎలా క్లీన్ చేసుకున్నా కానీ లోపల మాత్రం క్లీన్‌గా అంటే లోపల మాత్రం నీట్‌గా క్లీన్ చేసుకుంటే మనం వంట చేసేసుకొని ఇంకా వేరే గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే బాగానే ఉంటది కదా! అన్న ఉద్దేశంతో ఇంక నేనైతే ఇక్కడ ఈరోజు సాంబార్ అయితే పెట్టాను. పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. నేను 4కి అలా అయితే స్టార్ట్ చేశాను ఇదంతా గూడా. నాకైతే ఇంకా చీకటి పడిపోయింది. అంటే పప్పు ఉడకాలంటే కొంచెం టైం పడతది గదా! ఇంకా కొంచెం టైం పట్టింది. ఇంకా 7 అలా 6:30, 6:45 అలా అయితే అయింది. ఇంక ఈలోపు సాంబార్‌ని కూడా వేరే గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. తాలింపు కూడా వేరే దాంట్లో పెట్టేసుకున్నాను కదా! ఫస్ట్ పప్పు వండి మనం చేసుకున్న దాంట్లోనే దాన్ని కూడా క్లీన్ చేసేసి నేను దాంట్లోనే రైస్ కూడా కుక్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అలాగే ఇంకా ఆ గిన్నెని క్లీన్ చేసేసి మళ్ళీ రైస్ కూడా పొయ్యి మీదే పెట్టేశాను. ఈలోపు పిల్లల లంచ్ బాక్సులు అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ కూడా వండేసుకున్నాను. కానీ పని కొంచెం కష్టమైనా గానీ కొంచెం ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా మన చిన్నప్పుడు ఎలాంటి మెమోరీస్‌నైతే క్రియేట్ చేసుకున్నామో మన లైఫ్‌లో, మన పిల్లలు కూడా కొంచెం చెప్పుకోవడానికి వాళ్ళు పెద్దయిన తర్వాత మా అమ్మ కూడా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసేది అని చెప్పుకోవడానికి ఉంటది అని జెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటాను. వాళ్ళు చెప్పుకుంటారని కాదు, నాకు నిజంగా ఇష్టము. అయితే చాలామంది గూడా ఎందుకు ఏంటో కట్టెల పొయ్యి ఏంటి? కోళ్ళేంటి? అలా కామెంట్
సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు నన్ను. నాకు మెయిన్‌గా చెప్పాను కదా! ప్రతి పని కూడా నేను ఇష్టంతోనే చేసుకుంటాను. నాకు కష్టమైనా కూడా అది ఇష్టంగానే చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అంత నేను చేయలేను అన్న గిల్టీ అయితే ఏమి ఉండదు. మా వారు రీసెంట్‌గా కూడా అన్నారు, గ్రీజర్ ఒకటి తీసుకొని బిగిస్తానని చెప్పేసి. నేనైతే మాత్రం వద్దనే చెప్పాను. మా పిల్లలు ఎక్కడ రంగు తగ్గిపోతారో అని భయం నాకు. వద్దని చెప్పాను. ఇంకా నాకైతే మాత్రం పెద్ద ఇబ్బందేం లేదు. ఇంక వర్షం పడేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంక గ్యాస్ స్టవ్ మీద పెడతాను. నాకు కుదరనప్పుడు ఖచ్చితంగా గ్యాస్ మీదే చేసుకుంటాను. వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడానికి ఇష్టపడతాను. నాకు మెయిన్‌గా ఇష్టమండి. సో, ఇదండి ఈరోజుటి మన టాపిక్ అయితే. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పుంటే మాత్రం సారీ. నేను ఎవ్వరిని ఉద్దేశించి మాటలు మాట్లాడలేదు. మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని, నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌ని మాత్రమే నా వ్లాగ్స్‌లో నేనైతే షేర్ చేసుకుంటాను. నిజంగా డబ్బున్నట్టయితే నా లైఫ్ ఇంకొకలాగా ఉండేది. బట్ ఎనీవే నా లైఫ్ ఇప్పుడు కూడా చాలా బావుంది. నాకు నచ్చిన లైఫ్‌ని నేను లీడ్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఇక్కడైతే వంటంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని బయట ఆరు బయట కూర్చోబెట్టుకొని ఇద్దరికీ నా చేత్తో నేను సాంబార్‌తో రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మనం చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా కొంచెం మంచిగా రాలేదు. మరి ఎందుకో తెలీదు. ఇక్కడ వాటర్ పోసి పెడితే మాత్రం మంచిగానే వచ్చింది. ఉంటాను. మరొక వ్లాగ్‌తో